గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అసలు భార్యల్లో మంచి భార్య అంటే ఎవరు, ఎలా ఉండాలి? పుత్రులు బంధువులు లేని వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడూ బాధపడేవాడు, కొంచెం విషం తాగేవాడు, ఈ రెండు సమానమేనా? అంటే ఎప్పుడు బాధపడుతూ ఉండడానికి విషం తాగడం కూడా రెండు ఒకటేనా? జీవితంలో ఎవరిని అసలు ఏ సమయంలో వదిలిపెట్టేయాలి? ఇలాంటి విషయాల్ని చాణక్యుడు చాలా అద్భుతంగా చెప్పాడు. ఆ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాభార్యాయా శుచిర్దక్ష, సాభార్యాయా పతివ్రత, సాభార్యాయా పతిప్రీత, సాభార్యా సత్యవాదిని. ఇది చాలా మంచి అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది ఖచ్చితంగా అందరూ వినాలి. పవిత్రంగా ఉండుట, ఇంటి వ్యవహారాలను చక్కబెట్టుట, భర్తకు సహాయంగా ఉండుట, ఇవన్నీ కూడా సహధర్మచారిణిగా ఉండుట, అలాగే భర్తతో ఎప్పుడూ సత్యం మాట్లాడడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా గొప్ప భార్య యొక్క లక్షణాలు. సాధారణంగా మా ఆవిడ చాలా గొప్పదండి అంటే ఈ లక్షణాలు ఉంటే గొప్పదే. అలాగే నేను చాలా గొప్ప భార్యనే అని మీరు అనుకున్నా కూడా మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు నిజంగానే గొప్ప భార్య. పతివ్రత అంటూ ఉంటారు కదా, కలియుగంలో పతివ్రతకి మినిమం కనీసం ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. ఏమిటి? పవిత్రంగా ఉండుట. పవిత్రత అనేటటువంటిది ఎప్పుడు కూడా స్త్రీకి ఉండేటటువంటి గొప్ప లక్షణం. అంటే మనసు పవిత్రంగా ఉండాలండి కన్నా ముఖ్యంగా. అంటే భర్తని మాత్రమే ప్రేమించాలి, భర్తను మాత్రమే పూజించాలి, భర్తను మాత్రమే భర్తగా భావించాలి తప్ప మిగతా వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండమని పవిత్రత అనే విషయాన్ని ఇక్కడ పలకడానికి కారణం అది. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుట. ఇంటి వ్యవహారాలు అంటే కనుక సాధారణంగా ఓర్పు సహనం అన్నీ కూడా స్త్రీగా ఉంటాయి. భర్త ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు బయట ఉద్యోగాది వ్యవహారాల్లో. కాబట్టి ఇంటిని చక్కబెట్టి, ఇంటిని అందంగా తీర్చిదిద్ది, ఇంటిలో ఉండేటటువంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టవలసిన బాధ్యత స్త్రీకే ఉంటాయి. కాబట్టి ఇంటిని చక్కబెట్టేటటువంటి భార్య. అలాగే సహధర్మచారిణిగా ఉండుట. అంటే సహధర్మచారిణి అంటే ఏంటి? భర్తకు ఎప్పుడు కూడా ఉండాలి. పూజ చేసుకున్న, పొద్దున్నే పూజ చేసుకున్నారనుకోండి, పూలు కోసివ్వడమో, లేకపోతే నీళ్లు పెట్టడమో, దీపాలు వెలిగించడమో, శుభ్రం చేయడమో, లేకపోతే నైవేద్యానికి ఏదైనా పెట్టడమో, ఇలాంటి పనులన్నీ భార్య చేయాలి. లేకపోతే రాత్రి మడిపంచి ఆరేసి పొద్దున్నే ఇవ్వడమో, ఇలాగా సహధర్మచారిణి. అంటే ఎక్కడికైనా ఏదైనా యజ్ఞాగాది క్రతువులు చేస్తున్నటువంటి కూడా ఉండడం, ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం చేస్తే కూడా ఉండడం, ఏదైనా మంచి పారాయణలు కానీ, లేదా హోమాలు కానీ, జపాలు కానీ, లేదా రకరకాల భక్తి కార్యక్రమాలు చేస్తే కూడా ఉండడం, ఇలాగా ఏదైనా శుభకార్యాల్లో అన్ని విషయాలను కూడా ఉండగలిగేటటువంటిది సహధర్మచారిణి అంటారు. ఎప్పుడు భర్త కూడా ఉండున్నది అని అర్థం. దగ్గర గుడికి వెళ్తావు, నువ్వు వెళ్ళిపో, మీరు వెళ్ళిపోండి, ఆ 180 లక్షణాలు నేను చేయలేను, ఆ గుళ్ళో నీకు రాలేను, కూర్చోలేను ఎక్కువసేపు అనకూడదు. ఆ తీర్థయాత్ర నేను అంతసేపు కూర్చొని ప్రయాణాలు చేయలేను రాను అనకూడదు. ఏదైనా మంచి పని చేస్తున్నాను, హోమోది చేస్తున్నాను అనుకోండి, యాగం అదిని, అంతసేపు నేను కూర్చోలేను అనకూడదు. అంటే ఆరోగ్యం సహకరించకపోతే వేరే విషయం, కానీ సాధారణంగా సహధర్మచారిణి ఎప్పుడు కూడా భర్తకి కూడా ఉండి మంచి పనులు చేయగలిగేదే ధర్మచారిణి. కాబట్టి ఆ రంగం ఉండాలని. అలాగే భర్తతో నిత్యం సత్యం పలుకుడ. సాధారణంగా అబద్ధం ఆడడం అనేటటువంటిది అంటే ఎవరితోనైనా అబద్ధం ఆడచ్చు, కానీ భర్తతో అబద్ధాలు మాత్రం స్త్రీ ఆడకూడదు. అలాగే భార్యతో కూడా భర్త అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ ఏదైనా కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడవలసిన పరిస్థితులు భర్తకు వచ్చినా కూడా భార్యకు ఆ పరిస్థితి రాకూడదు. ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి భర్తతోటి, భర్తని గౌరవించాలి. ఈ లక్షణాలు కనుక ఉంటే కనుక నిజమైన మంచి భార్య. అలాంటి భార్య లభించినటువంటి వాడు నిజంగా అదృష్టవంతుడు అని అర్థం. అయితే అపుత్రస్య గృహం శూన్యం దిశశూన్య స్వబాంధవా, మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్యా దరిద్రత. దీని అర్థం ఏంటి అంటే కనుక పిల్లలు లేకపోతే ఆ ఇల్లు శూన్యమే. సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల ఖండం దగ్గరికి వచ్చేసరికి ఒక లేజీనెస్ ప్రారంభమైంది. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ అప్పుడు ఎందుకు కంగారే ఉంది, ప్లానింగ్ చేద్దాం, ప్లానింగ్ 4-5 సంవత్సరాలు పోయాక చేద్దాం. ఫ్యామిలీ ప్లానింగులు, పిల్లల ప్లానింగులు, రకరకాల ప్లానింగులు. అంటే ఇల్లు కొనుక్కోవడానికి లేకపోతే రకరకాల సామాన్లు కొనుక్కోవడానికి ప్లానింగ్ చేసినట్టుగానే పిల్లలు పుట్టడానికి కూడా ప్లానింగ్ చేసేటటువంటి ఒక రకమైనటువంటి ఒక తప్పుడు అలవాటికి ప్రారంభమైపోయింది. దీనివల్ల ఏమిటి ప్రమాదం అంటే పిల్లలే లేకుండా పోతున్నారు. పిల్లలు కలగకూడదు అని 2-3 సంవత్సరాలు అక్కలేని ట్యాబ్లెట్లు వాడి అక్కలేని వైద్యం చేయించుకుని ఆ తర్వాత పిల్లలు కావాలి అని ప్రయత్నం చేస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. అంచేత ఎప్పుడు కూడా పిల్లలు లేకపోవడం శూన్యమే. అంటే జీవితంలో ఇంకేమీ లేనట్టే, అన్నీ కోల్పోయినట్టే. ఎందుకంటే ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు దాస్తున్నారో తెలియదు, పెద్ద అయ్యాక ఎవడు చూస్తాడో తెలియదు, ఎవడు పట్టించుకుంటాడో తెలియదు, మనం ఎందుకు బతుకుతున్నామో మనకే తెలియదు. అందుచేత పిల్లలు లేని జీవితం శూన్యము. అందుకనే జీవితంలో ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలు చాలా ముఖ్యం అన్నారు. అందుకనే మనకి అంచేతే వంశాభివృద్ధి కొరకైనా సరే పిల్లలు కావాలి. పిల్లలు లేని ఇల్లు ఉపయోగం లేని అసలు ఇల్లే కాదని చెప్పారు. చేత పుత్రులు లేని ఇల్లు శూన్యమే. అందుకని పిల్లలు పుట్టకపోతే ఎంతో బాధపడతారు తల్లిదండ్రులు. ప్రతి రాయికి మొక్కుతారు, ప్రతి చెట్టుకి మొక్కుతారు. కారణం ఏంటి అంటే కనుక దాని మీద అంత ఇంట్రెస్ట్, దాని మీద ఉండేటటువంటి విషయం. పిల్లల వల్ల జీవితాలలో ఉండే అసలు వెలిగే పిల్లలు దంపతులిద్దరికి భార్యాభర్తలు. కాబట్టి అలాగే బంధువులు లేకపోతే వాళ్ళు కూడా దిక్కులేని వాళ్ళు అవుతారు అన్నారు. అంటే
బంధువులు లేకపోవడం అంటే ఏంటి అంటే కనుక సాధారణంగా మీ మీ అందరికీ ఏదో చిన్న ప్రమాదం జరిగిందండి, ఏదో చిన్న యాక్సిడెంటే జరిగింది అనుకుందాం, మృత్యుగండం లేకపోయినా యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్ పాలైపోయారు. కనీసం బంధువులు అనేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ సమయంలో మీ ముగ్గురిని ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు ఒకేసారి ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు కదా. బయటవాడు ఉన్నాడు అనుకోండి, వచ్చి హాస్పిటల్లో పాడేసి పోతాడు వాడు తప్ప వెనక ఎదర చూస్తారా. అదే బంధువులు ఉన్నారనుకోండి, అవసరమైతే డబ్బు కడతారు, అలాగే రోజు క్యారేజీలు తెస్తారు, సేవ చేస్తారు, అవసరమైతే ఈ హాస్పిటల్ బాగాలేదు ఇంకో హాస్పిటల్ మారుస్తారు, రక్తం కావాలంటే ఇస్తారు, లేకపోతే ఇచ్చేవాళ్ళని చూస్తారు, ఏదో రకంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందువల్ల అంటే బంధు ప్రీతి. కాస్త రక్త సంబంధికులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆ బంధు ప్రీతి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు లేకపోయినా, బంధువులు లేకపోయినా అదంతా కూడా దరిద్రం, శూన్యంతో సమానం. అంచేత ఖచ్చితంగా బంధువులు ఉండాలి. ఒకవేళ నిజంగానే మనకి ఎవరు లేకుండా అనాథలా పుట్టినా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు చేసుకోవాలి. భార్య తరపు వాళ్ళు అందరూ కూడా బంధువులు అవుతారు. అలాగే రకరకాల బంధుత్వాన్ని పెంచుకోవాలి తప్ప బంధుత్వాలు తుంచుకోకూడదు. ఈ రోజుల్లో ఎదవది 10,000కి 20,000 కూడా బంధువులను తుంచేసుకుంటున్నారు. అంటే ఆ 10,000 రూపాయలు తినేసాడండి మా వాడు, ఇంక వాడితో జీవితంలో మాట్లాడకూడదు. అంటే డబ్బు కన్నా బంధుత్వం కన్నా డబ్బు ముఖ్యమైపోతుంది. అలా ఉండకూడదు, ఎందుకంటే బంధుత్వం చాలా ముఖ్యం. అలాగే మూర్ఖుని హృదయం శూన్యం. అంటే మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వాడికి హృదయం ఉండదు. అయ్యో వాడు బాధపడతాడేమో, నాన్న బాధపడతాడేమో, లేకపోతే చెల్లి బాధపడుతుందేమో, లేకపోతే నేను ప్రేమించినటువంటి అమ్మాయి బాధపడుతుందేమో, నా పిల్లం బాధపడుతుందేమో అనే ఫీలింగ్ ఉంటాం మూర్ఖుడికి. ఎవడు ఎలా ఉంటే నా ఇష్టం వచ్చి నేను చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ మధ్యకాలంలో కొంతమంది రకరకాల సినిమాలు తీస్తున్నారు, నా ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తే చూడాలి మానేయండి. అంటే మూర్ఖుడు అనమాట. వాడికి పక్కవాడి యొక్క బాధతోటి కానీ అవతల వాళ్ళ ఫీలింగ్స్ తోటి కానీ సంబంధం ఉండవు. అంచేత వాడు కూడా శూన్యం, వాడి వల్ల ఏం ప్రయోజనం లేదు, వేస్ట్ అని అర్థం. అలాగే దరిద్రంతో ఉండడం సదాశూన్యం. దరిద్రంతో ఉండడం అంటే ఏంటి అంటే కనుక ఏవి తినడానికి లేకుండా, తాగడానికి లేకుండా, కావాల్సిన వస్తువులు ఏవీ లేకుండా, జబ్బు వస్తే మాత్రలు వేసుకోవడానికి లేకుండా ఇలా ఉన్నవాడి జీవితం కూడా ఏమి నిష్ప్రయోజనం భవిష్యత్ శూన్యం, అంతా శూన్యం అయిపోయినట్టు. అంటే ఈ 4 విషయాలు గొప్పగా చెప్పాడు చాణక్యుడు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు లేకపోతే జీవితం శూన్యం, బంధువులు లేకపోతే జీవితం శూన్యం, అలాగే మూర్ఖత్వం ఉంటే అది ఇంకా శూన్యం, అలాగే దరిద్రం అనేటువంటి శూన్యాల్లోకి వెళ్ళి శూన్యం. అందుకనే మనకి భారతదేశంలో పొదుపు అనేది ఒక లక్షణం ఉంది. ఎప్పుడు కూడా డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటాం, అంతా ఖర్చు పెట్టేయం. ఈ మధ్యకాలంలో అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టేస్తారు, చాలా ప్రమాదకరం. క్రెడిట్ కార్డు విధానం కానీ, లేకపోతే ఊరికే లోన్లు తీసుకోవడం కానీ, ఊరికే పర్సనల్ లోన్లు తీసుకోవడం కానీ, ఎవడో ఇచ్చేస్తున్నాడు కదా అని డబ్బు ఇచ్చుకుని సరదాలకు 200 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా నరకయాత్ర అనుభవిస్తారు భవిష్యత్తులో. కాబట్టి జాగ్రత్త. సాగితే పర్వాలేదు, సాగకపోతే మాత్రం దరిద్రం మొదలవుతుంది. ఆ దరిద్రం శూన్యం అనమాట. అందుకనే చాణక్యుడు చెప్పే విషయాల్లో చాలా అర్థాలు వెతుక్కోవచ్చు మనం. జీవితం ఇదంతా కూడాను. అంచేత ఒక్కొక్క అక్షరం అద్భుతం. కాబట్టి ఒక్కొక్క శ్లోకం ఎన్నో రకాలు. నిజంగా ఒక్కొక్క శ్లోకాన్ని విశదీకరిస్తే అసలు టైమే సరిపోదు. కానీ ముఖ్యమైన విషయాలు మాత్రం మనం తెలుసుకుందాం. అలాగే అనాభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, దరిద్రస్య విషంగేష్టి, వృద్ధస్య త్వరణే విషం. అంటే దీని అర్థం ఏంటంటే అస్తమాటు చదువుకోకుండా, లేదా ఒకసారి ఏదో చదివేసి పక్కన పాడేస్తే ఆ పుస్తకం వల్ల ప్రయోజనం లేదు, అది విషంతో సమానంట. మాటి మాటికి చింతన చెయ్యని శాస్త్రం విషంతో సమానం. అజీర్ణంగా భుజిస్తే అది కూడా విషమే. దరిద్రుడికి పెద్దలతో సరస సల్లాపాలు విషం. ఇక వృద్ధుడికి యవ్వనంతో ఉండేటటువంటి సుఖ సంసారం విషంతో సమానము. అంటే దీన్ని మనం విశదీకరించుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ ఉన్నాడండి, వాడు చదువుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. చదువు ఎలా చదువుకోవాలి? ఒకసారి అలా చదివేసి పక్కన పెట్టేయడానికి మన రోబోట్లు ఏంటి, స్కానింగ్ అయిపోతే లోపల రికార్డ్ అయిపోవడానికి మెమరీ కార్డులోకి కాదు కదా, మనుషులం. కాబట్టి ఎవడో ఉంటాడు ఏకసంతాగ్రహి, ఒకసారి చదివితే అర్థమైపోవడానికి. ఎవరు మన శంకరాచార్యులు లాంటి వాళ్ళం ఏంటి, చంద్రశేఖర పరమాచార్యులు వారు లాంటి వాళ్ళు అనుకోండి, ఒకసారి వాళ్ళు ఇద్దరిని చదివారంటే వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. అంత మేధాశక్తి వాళ్ళకి, మహానుభావులు. అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తి అలా ఇచ్చేసింది. అయితే మనలో ఒక్కసారి కాకపోయినా 2-3 సార్లు చదివితే గుద్ది వాళ్ళు ఉంటారు, ఒక్కోసారి 10 సార్లు చదివితే గుర్తుండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా చదువు అనేటటువంటిది మాటి మాటికి చింతన చెయ్యాలి. అంటే చదివింది మళ్ళీ చదివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా కనుక చదవకుండా ఒక్కసారి చదివి పక్కన పెట్టేసి, లేకపోతే ఏదో ఒకసారి చూడండి ముక్కును బట్టి చీదేయడం అంటారు, అలా కనుక చదివేసి పరీక్షలు రాసేద్దాం, పరీక్షల్లో అది గుర్తు రాలేదనుకోండి, అప్పుడు ఆ చదువు ఏమవుతుంది, విషం అవుతుంది. అంటే మాటి మాటికి చింతన చెయ్యని శాస్త్రం విషంతో సమానం అని ఎందుకన్నారంటే, ఆ చదువు గుర్తు రాలేదనుకోండి, ఆ చదువు వల్ల ప్రయోజనం ఏంటి, లేదు కదా, విషంతో సమానం. అప్పుడు మనకి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, గుర్తు రావట్లేదు ఏంటి అంటే ఎక్కువసార్లు చదువుకోకపోవడం వల్ల అది మనకి పరీక్షల్లో గుర్తు రావటం లేదు. కాబట్టి దానివల్ల ఏంటి ప్రయోజనం, విషంతో సమానం కదా. అలాగే అజీర్ణంగా ఉంటూ భుజిస్తే అది విషమే. ఎవరికో అడగట్లేదండి, తిన్నది అరగట్లేదు, అయినా తినేస్తున్నాడు శుభ్రంగా కడుపు నిండా, అదేమవుతుంది,
అరగనిది అన్నం ఏమవుతుంది, కడుపు నొప్పి వచ్చేసి విషంతో సమానం. అంచేత అరగకపోతే తినకూడదు. అలాగే దరిద్రుడికి పెద్దలతో సరస సల్లాపాలు విషం. అంటే లేనివాడు లేనట్టుగానే ఉండాలి. ఉన్నవాడితోటి కానీ ఐశ్వర్యవంతుడితో కానీ అక్కలేను పెట్టుకున్న సరసాలు సల్లాపాలు వ్యవహారాలు నడిపిన చాలా ప్రమాదకరం. ఇవి కొంచెం మనం భౌగోళికంగా భౌతికంగా ఆలోచించుకోవాలి. సాధారణంగా బాగా ఐశ్వర్యవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒకడు బాగా కింద వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, సరసానికి సల్లాపాలకి వాడేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పెద్ద యజమాని ఉన్నాడు, కింద ఉండే వర్కర్ ఉంటుంది, అది పని మనుషులు ఉంటారు, అమ్మాయిలు స్త్రీలు. యజమానితో సరస సల్లాపాలు బాగుంటాయి కదా అని ఆడితే వాడు వాడుకుని వదిలేస్తాడు తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. రేపు పొద్దున్న రిస్క్ అంతా ఎవరికంటే మనకి. అందుచేత దరిద్రుడికి పెద్దలతో సరస సల్లాపాలు విషం అని దేనికన్నా. దరిద్రుడు అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంకో రకమైన దరిద్రాన్ని తీసుకోకూడదు. స్థాయి తక్కువ, అంటే ఒక పెద్ద ఆఫీసులో 1000 మందిని పోషించగలిగే యజమాని ఉన్నాడు, మనం 1000 మందిలో ఒక్కళ్ళం. మనకి ఆ యజమానితో సరసాలు సల్లాపాలు అలాంటివి పెట్టుకోకూడదు. ఎందుకంటే వాడు వాడుకుని వదిలేస్తాడు, ప్రమాదకరము, రేపొద్దున్న ఎటు కాని పరిస్థితి మందవుతుంది కాబట్టి. అలాగే వృద్ధుడికి యవ్వనవతితో సంసారం విషము. అంటే 60 ఏళ్ళు వచ్చాక 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారన్నాడు అనుకోండి, అది సంసారం వల్ల చాలా ప్రమాదకరం ఉంటుంది వృద్ధుడికి. అది ఎంతవరకు కరెక్టు అనేటటువంటిది కొంచెం అనుభవజ్ఞులకు బాగా తెలుస్తుంది. ఈ విషయాన్ని మనం తక్కువగా చర్చించుకోవడం మంచిది. కాకపోతే ఈ విషయాన్ని ఖచ్చితంగా కరాఖండిగా చాణక్యుడు చెప్పాడు కాబట్టి కొంచెం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, యవ్వనంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలనేటువంటి చెడు అలవాటు చేసుకోవడం, దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి విషయాలు మనం బయటికి చెప్పుకునే విషయాలు మాత్రం కాదు. అలాగే త్యజేతర్థం దయాహీనం విద్యాహీనం గురుం త్యజేత్ క్రోధముఖీం భార్యాం నిస్నేహాన్ బాంధవాన్ త్యజేత్. ఎవరెవరిని ఎప్పుడు వదిలేయాలంటే కనుక దయను బోధించలేని ధర్మముని వదిలేయమన్నారు. అలాంటి మతం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్గా మనకి పేర్లు చెప్పుకోకూడదు కానీ అనేక రకాల మతాలు ఉన్నాయి కదా. మతాలన్నీ కూడా ఏం చెప్పాలి? అవతల వాళ్ళు ప్రేమించమని, త్యాగం చేయమని, స్నేహం చేయమని, అన్నదానం చేయమని, లేదా ఏదైనా అవతల వ్యక్తులు బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళని ఆదుకోమని చెప్పాలి. లేదు మన మతం కోసం పక్క మతాన్ని చంపే, మన మతం కోసం పక్క మతాల విగ్రహాలు బద్దలు కొట్టే, మన మతం కోసం పక్క వాళ్ళ వేదాలని కాల్చేయి, మన మతం కోసం పక్క వాళ్ళని నాశనం చేసేయి అని కనుక ఒక ధర్మం చెప్పింది అంటే కనుక, అలాంటి ధర్మం బోధించలేదు అంటే కనుక, మంచి ధర్మాన్ని బోధించలేదు అంటే కనుక అలాంటి ధర్మం వల్ల ఉపయోగం లేదు. దయను బోధించలేని ధర్మం ఎందుకు? ధర్మం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు భగవద్గీత చదువుకున్నాం, లేకపోతే రామాయణం చదువుకున్నాం, మహాభారతం చదువుకున్నాం, లేకపోతే ఏదో చదువుకుంటున్నాం మనం, అది ఇప్పుడు చాణక్యులైతే చదువుకుంటున్నాం. ఇందులో దయ అనేటటువంటి అందులో పక్క వాళ్ళకి మేలు కలిగించాలనేటువంటి దయాపరమైనటువంటి విషయాలు లేకపోతే కనుక ఈ ధర్మమే వేస్ట్. అంచేత దయను బోధించలేని ధర్మం వేస్ట్. అలాగే పక్కవాడిని నాశనం చేసేయి, పక్కవాడి మతాన్ని బదులు కొట్టే, పక్కవాడి మతాన్ని ఇందులో కలిపేయి, అబద్ధాలు చెప్పైనా కలిపే, ఏదో చేసేసి కలిపే అని చెప్పకూడదు. అలా చెప్తే అది నిజమైనటువంటి మతం కాదు, అది దానివల్ల ప్రయోజనం లేదని. అలాగే అవసరమైతే అలాంటి మతాన్ని త్యజించమన్నాడు. ధర్మం బోధించలేని దయ బోధించలేనటువంటి ధర్మాన్ని వదిలేయడమే పని తప్ప త్యజించడమే మేలు తప్ప దాని పటు వెళ్ళడదన్నాడు. అలాగే చదువు చెప్పలేని గురువుని త్యజించాలట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం గురువు చెప్తాడు, చదువు చెప్తాడు, గురువు దగ్గరికి వెళ్తాం, వాడు తిప్పించుకుంటున్నాడు, ఆ పని ఈ పని చేయిస్తున్నాడు తప్ప చదువు చెప్పడం లేదు. చదువు చెప్తాడేమో అని ఎదురు చూస్తూ 6 నెలలు సంవత్సరం గడిపాం, ఏం ఉపయోగం లేదు, ఎప్పుడో వారానికి ఒకసారి చెప్తున్నాడు, వదిలే. ఎందుకంటే నీ సమయం వృధా, ఇంకో గురువుని పట్టుకో. ఎందుకంటే జీవితంలో సమయం చాలా ముఖ్యం. చదువు చెప్పట్లేదు అనుకోండి, గురువుని వదిలేమన్నారు. ఎందుకంటే మనకు చదువుకోవడం అనేది మన జీవిత లక్ష్యం. అంచేత అలాంటి గురువు దగ్గర ఉండకూడదు, వదిలిపెట్టేయాలి. మొహమాటం పోయి గురువుగారు ఏమనుకుంటారో, ఎవరో ఏమనుకుంటారో, లేకపోతే వారానికి ఒక్కరోజైనా చెప్తున్నాడు కదా బాగుండదేమో అని అనుకోకూడదు. ఎందుకంటే మనకి జీవితం లక్ష్యం చదువు చాలా ముఖ్యం. అంచేత అలాంటి గురువును వదిలిపెట్టేమన్నారు. నిత్యం దెబ్బలాడే భార్యను, ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంది పెళ్ళం భార్య, ఖచ్చితంగా అలాంటి భార్యతోటి వేగలేవు, వదిలే, నష్టమేమీ లేదు. ఇంచేతంటే కనుక భార్య ఎప్పుడు సుఖాన్ని శాంతిని వాళ్ళు తప్ప ఎప్పుడు దెబ్బలాటలు గొడవ పెట్టుకుని సుఖం లేకుండా ఆఖరికి జీవితం మీద విరక్తి కలిగేలా తెస్తే భార్య వల్ల వదిలేసిన తప్పులేదన్నారు అలాంటి భార్యని. అలాగే స్నేహం చూపని బంధువుల్ని వదిలిపెట్టేయాలి. అంటే బంధువులు ఉంటారు, కనీసం రాకపోకలు కూడా ఉండవు. ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగినా, పెళ్లి జరిగినా, లేకపోతే ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా రావడం కానీ పోవడం కానీ ఎప్పుడూ లేదు. కనీసం ఎప్పుడైనా ఫోన్లో కూడా బాబు ఎలా ఉన్నావు నాయనా అని కూడా పలకరించేవాళ్ళు లేరు. కనీసం పలకరింపు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు బంధువులు. అలాంటి బంధువులు ఉన్నా లేకపోయినా ఒకటి తీసేయి, పక్కన పాడే, వదిలేసిన తప్పులేదని చెప్పాడు. అంటే దేని జీవితంలో వదిలేయచ్చు అంటే కనుక దయాగుణం లేనటువంటి ధర్మం, అలాంటి మతాలు ఏమైనా ఉంటే వదిలేయి, అలాంటి మతాల జోలికి వెళ్ళకు. అలాగే చదువు చెప్పలేనటువంటి గురువు
వదిలే, చదువు చెప్పకపోతే తీసేయి. ఒక స్కూల్కో లేకపోతే కాలేజీకో ట్యూషన్కి వెళ్తున్నావు, సరిగ్గా లేదు, తీసేయి, ఇంకో కాలేజ్ మారిపో తప్ప కాలక్షేపం చేసి వెళ్ళాడుకు. అలాగే ఎప్పుడు దెబ్బలాడుతూ గొడవ పెట్టుకునే భార్య ఉంది, తీసేయి, వదిలిపెట్టే. అలాగే స్నేహం చూపడని ఆదుకోనటువంటి బంధువు ఉన్నాడంటే కనుక వదిలిపెట్టే. ఇలాంటి వదిలిపెట్టిన నష్టం లేదని చెప్తున్నాడు చాణక్యుడు. ఎంత గొప్ప విషయాలు చెప్పాడు చూడండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు చెప్పాడు. అవి నేను తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.